జనవరి 1 నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి. వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని 1,00,000 వరకు ఆదా పొందండి. వాళ్ళు నమాజ్ చేసుకుంటున్నారు, కానీ మనం ఎందుకు పూజ చేసుకోవద్దు అనే ఒక క్వశ్చన్ మీరు ఇంతకు ముందు ఇంటర్వ్యూస్లో చెప్పారు. చార్మినార్ దగ్గర భాగ్యలక్ష్మి ఆలయం గుడి గంటలకు బట్టగట్టిపోయినటువంటి రోజులు ఉన్నాయి. అక్కడ 2 కానిస్టేబుల్ని పెట్టి అది ఇప్పుడు ఎవరి స్వేచ్ఛకు తగినట్టు వారు ఎవరి మతాన్ని వాళ్ళు పూజించవచ్చు, లేదు ప్రార్థనలు చేసుకోవచ్చు, అందరికీ ఇది సమాన హక్కు ఉంది అని చెప్పేసి మనకి జరుగుతుంది. హిందువులను సెకండ్ గ్రేడ్ సిటిజన్లుగా ట్రీట్ చేయడానికి మతహింస నిరోధక బిల్లు 2014ను తీసుకొచ్చి ఈ దేశం లోపల హిందువులను 2వ తరగతి ప్రజలుగా తిరుపతి లాంటి ప్లేస్లో కూడా మత ప్రచారం జరుగుతుంది అని ఆర్థిక అసమానతలను ఆసరా చేసుకొని మత మార్పిడి మాఫియా నడుస్తూ ఉంది. 30,000 మంది అమ్మాయిలు యాక్చువల్గా కంప్లైంట్స్ అనేది ఉంటుంది. ఒకళ్ళిద్దరైనా రికవర్ అవుతారు కదా అంత మందిలో. నేను ఓపెన్గా చెప్తున్నా, మిస్ అయిన అమ్మాయి హిందూ అమ్మాయి లవ్ జిహాద్లో భాగంగా మిస్ అయింది కాబట్టి ఇంతమంది అమ్మాయిలు హిందువులే మిస్ అయ్యారు అనేది అసలుకి మేము అది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం. మీరు అన్న ఆ మాట. అందుకే ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేసిన కెమెరా తీసుకుపోయి డీజీపీని ఇంటర్వ్యూ చేయాలి, నన్ను ఇంటర్వ్యూ చేసిన కెమెరా హోమ్ మినిస్టర్ని ఇంటర్వ్యూ చేయాలి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు బీహెచ్పీ జాయింట్ సెక్రటరీ రావంతుల శశిధర్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి అసలు ఈ అయోధ్య అనేది అందరూ పంపించారు. మీరు ఇంతకుముందు మీరు కూడా చాలాసార్లు మాట్లాడడం జరిగింది. మన గవర్నమెంట్ ఎగనెస్ట్ ఉంది, మహాలక్ష్మి గుడిలో కూడా మనల్ని గంట కొట్టనీయట్లేదు ఈ గవర్నమెంట్, లాస్ట్ ఉన్న గవర్నమెంట్ అని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. సో అంటే మన దానిలోనే ఉండి మనకి సపోర్ట్ చేయట్లేదు అంటున్నారా హిందూయిజంకి? ఓటు బ్యాంకు కక్కుర్తి రాజకీయాలు ఈ దేశంలో సెక్యులరిజానికి ఇచ్చేటువంటి నిర్వచనం ఏంటంటే హిందుత్వాన్ని వ్యతిరేకించడము, ఈ దేశాన్ని, ధర్మాన్ని, సంస్కృతిని కించపరచడమే ఈరోజు సెక్యులర్ రాజకీయాలు అయిపోయినాయి. అందులో భాగంగానే అనేక సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. రాముడు పుట్టినటువంటి అయోధ్య శ్రీరామ జన్మభూమి లోపట, స్వాతంత్ర భారతదేశం లోపట దేశాన్ని మతం ఆధారంగా 3 ముక్కలు చేసినాక కూడా 75 సంవత్సరాలు పట్టింది మనకు రాముని జన్మభూమి లోపల రామ మందిరం నిర్మాణం చేసుకుంటందుకు. 9 నవంబరు 1947లో సర్దార్ వల్లభాయ్ పటేల్ సోమనాథ మందిరం యొక్క పునర్నిర్మాణం అప్పుడు ఈ దేశం లోపల అయోధ్యలో శ్రీరామ జన్మభూమిలో రామ మందిరము, మధురలో శ్రీకృష్ణ మందిరము, కాశీలో విశ్వనాథుని మందిరము పునర్నిర్మించుకోవడం ఈ జాతి పునర్నిర్మాణంలో భాగం అన్నాడు. కేవలం ఒక పునర్నిర్మాణం అంటే ఇవి మందిరాలు కాదు. ఈరోజు అయోధ్యలో రామజన్మభూమిలో నిర్మాణం అవుతున్నటువంటి మందిరం ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రామాలయాలకు అదనంగా ఒక మందిరం కాదు, ఈ జాతి యొక్క స్వాభిమాన మందిరం అది, ఈ జాతి యొక్క స్ఫూర్తి కేంద్రం అది. అందుకే అయోధ్య రామజన్మభూమి మందిరం కోసం 1528 లోపట మతోన్మాద బాబర్ యొక్క ఆదేశాల మేరకు అయోధ్యలో రామజన్మభూమిలో మందిరం ధ్వంసమైనప్పటి నుండి 1992 డిసెంబర్ 6వ తేదీ వరకు భారతదేశంలో అధికారికంగా చరిత్రలో లిఖించబడినటువంటి ఉద్యమాలు 77. 4.5 లక్షల మంది రామభక్తులు బలిదానం చేసిండ్రు. కేవలం ఒక మందిరం నిర్మాణం కోసం చేయలేదు. అయోధ్యలో రామ మందిరం అనేటువంటిది ఈ జాతి యొక్క స్వాభిమాన మందిరం అది. మనం ఈరోజు కూడా చూస్తూ ఉన్నాం. భారతదేశం లోపల అడుగడుగున ఈ మతోన్మాద మొఘలులు సాగించినటువంటి మారణ హోమం సుమారు 40,000 దేవాలయాలు, చారిత్రాత్మకమైనటువంటి దేవాలయాలు ధ్వంసం కాబడి ఉన్నాయి. ఈ తెలంగాణ రాష్ట్రం లోపల తెలుగు రాష్ట్రాలలో కూడా మనం చూస్తాం. వేములవాడ పోతే మన కళ్ళ ముందర కనబడుతుంది, ధర్మపురి పోతే మన కళ్ళ ముందర కనబడుతుంది, ఆలంపూర్ పోతే మన కళ్ళ ముందర కనబడుతుంది. ఇట్లా 40,000 చారిత్రాత్మకమైనటువంటి దేవాలయాలను ధ్వంసం చేసిండ్రు. కేవలం వాళ్ళు ప్రార్థనల కోసం కట్టుకోలే, ఈ జాతిని అవమానించాలనేటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి కట్టడాలు నిర్మాణం చేసుకున్నారు. అయినా మతం ఆధారంగా ఈ దేశాన్ని 3 ముక్కలు చేసినా 1984 లోపట ప్రయాగలో జరిగినటువంటి ధర్మ సంసద్ 3 మందిరాలను తిరిగి సగౌరవంగా హిందువులకు అప్పజెప్పమని కోరింది ముస్లింలను. అయోధ్య రామ మందిరము, మధుర శ్రీకృష్ణ మందిరము, కాశీ విశ్వనాథుని మందిరము సగౌరవంగా హిందూ పక్షానికి అప్పజెప్పండి అని పిలుపునిచ్చింది 1984లో ధర్మ సంసద్. కానీ మతోన్మాద రాజకీయాలు ఆ యొక్క పిలుపును స్వాగతించలేదు.
5 ఊర్లు ఇవ్వమంటే మహాభారతం లోపట పాండవులు 5 ఊర్లన్నా ఇవ్వండి అని అంటే కౌరవులు ఏ విధంగా ముందుకు రాలేదో 3 దేవాలయాలను సగౌరవంగా అప్పగించండి. ఎప్పుడు మతం ఆధారంగా దేశాన్ని 3 ముక్కలు చేసిన తర్వాత కూడా ఓకే. ముందుకు రాలేదు. ఈరోజు న్యాయ పోరాటం జరుగుతుంది. ఈ దేశం లోపట ఎప్పటికైనా అంతిమ విజయం ధర్మానిదే. అయోధ్య రామజన్మభూమి లోపట అన్ని ఆధారాలు ఇతరుల విశ్వాసాలను ఇట్లా ప్రశ్నించరు. ఇతరుల విశ్వాసాలను ప్రశ్నించేటువంటి దమ్ము ధైర్యం ఈ రాజకీయ నేతలకు ఈ కుహానా సెక్యులరిస్టులకు ఉందా? అయినా హిందువుల యొక్క విశ్వాసాలను పదే పదే అవహేళన చేసిండ్రు. రాముడు పుట్టిండని నమ్మకమేంది అని అన్నారు. రాముడు అభూత కల్పన అన్నారు. రాముడు అవాస్తవం అన్నారు. ఈ దేశం లోపట రామ మందిరం లేనటువంటి గ్రామం ఉండదు. యుగ యుగాలుగా రాముణ్ణి ఆరాధ్య దేవంగా పూజిస్తున్నటువంటి ఈ జాతి లోపట భారత భూమి లోపట స్వయంగా యూపీఏ 1 ప్రభుత్వం లోపట మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం లోపట సోనియా గాంధీ డైరెక్షన్ లోపట రామసేతును ధ్వంసం చేసేటువంటి పనికి పూనుకొని రాముని యొక్క ఆనవాళ్ళని ఈ దేశం నుంచి తుడిచేయాలనేటువంటి కుట్రలో భాగంగా సుప్రీంకోర్టుకు రాముడు లేడు, రామాయణం లేదు, రాముడు అభూత కల్పన అనేటువంటి అఫిడవిట్ ఈ దేశం లోపల కేంద్ర ప్రభుత్వం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి ఇచ్చింది. సో అంటే మీరు ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది. సో వాళ్ళకున్నంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. గంటలకి గంట కూడా లేని పరిస్థితి ఉంది. వాళ్ళు నమాజ్ చేసుకుంటున్నారు. కానీ మనం ఎందుకు పూజ చేసుకోవద్దు అనే ఒక క్వశ్చన్ మీరు ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో. అవును, వాస్తవం. శుక్రవారం బాగా అమ్మవారికి, లక్ష్మీదేవి అమ్మవారికి పవిత్రమైనటువంటి రోజు. అవును. పక్కన మక్కా మసీద్ లోపల ప్రార్థనలకు ముస్లింలకు పవిత్రమైన రోజు కావచ్చు. కానీ వాళ్ళకు పవిత్రమైనని చెప్పేసేసి అమ్మవారి లక్ష్మీదేవి గంట ఆపడం సెక్యులరిజం అవుతుందా? అది మత సామరస్యం అవుతుందా? మతోన్మాదం అవుతుంది, మత ఉన్మాదం అవుతుంది. ఒకరి ప్రార్థనలు జరగడానికి ఇంకొకరి ప్రార్థనలు ఆపితే అది మత ఉన్మాదం అంటారు. మత సహనం అన్నారు, సెక్యులరిజం అన్నారు, మత సహనం అని అసలుకే అనరు. ఇదే మేము ప్రశ్నించినాం. చార్మినార్ దగ్గర భాగ్యలక్ష్మి ఆలయం గుడి గంటలకు బట్టగట్టిపోయినటువంటి రోజులు ఉన్నాయి. అక్కడ 2 కానిస్టేబుల్ని పెట్టి పక్కన మక్కా మసీదులో ప్రార్థనలు అవుతుంటే ఇక్కడ గంటలు మోగొద్దు, పూజలు కావద్దు, హారతులు కావద్దు అని చెప్పి ఆపినటువంటి ప్రభుత్వాలను చూసినాం మనం. ఇది సెక్యులర్ విధానమా అని మేము అడుగుతున్నాం. ఎవరి మతోన్మాద ఎజెండాను మీరు అమలు చేస్తూ ఇవాళ హిందువుల యొక్క పూజా కార్యక్రమాల లోపల మీరు ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. దారుసలం ఎజెండాను రజాకార్ ఎజెండా, రజాకార్ల రాజ్యం లోపల అట్లా ఉండే. రజాకార్ల రాజ్యం లోపల నిజాం నిరంకుశ రాజ్యం లోపల హిందూ పండుగలపైన ఫర్మానాలు జారీ చేసేది, ఆదేశాలు జారీ చేసేది. ముస్లిం పండుగ, హిందూ పండుగ ఒకే రోజు వస్తే హిందువులు ఆ రోజు పండుగ చేసుకోవడానికి వీలు లేకుండా ఫర్మానాలు జారీ చేసిరు, ఆదేశాలు జారీ చేసిరు నిజాం రజాకార్ల జమానా లోపట. ఈనాటి ప్రభుత్వాలు కూడా నిజాం రజాకార్ల ఎజెండాలను మోస్తున్నాయా అని మేము అడుగుతున్నాం. రజాకార్ దారుసలం ఎజెండాను అమలు చేసినాయా అని మేము అడుగుతున్నాం. ఇది ఏ రకంగా సెక్యులరిజం అవుతుందో ఇవాళ రాజకీయ పార్టీలు సమాధానం చెప్పాలి. ఒక రాజకీయ పార్టీ కూడా ఎందుకు స్పందిస్తలేదు? భాగ్యలక్ష్మి దేవాలయం పైన దాడి చేస్తామని చెప్పి ఎంఐఎం గూండాలు అర్ధరాత్రి దాడికి దిగితే ఏ ఒక్క రాజకీయ పార్టీకి ఎందుకు మనసు రాలేదు? హిందువులు పరమ పవిత్రంగా పూజించేటువంటి అమ్మవారి దేవాలయాన్ని ధ్వంసం చేస్తామని అంటే ఒక్క రాజకీయ పార్టీకి ఏం అడ్డం వచ్చింది? ఏం సెక్యులరిజం అడ్డం వచ్చింది ఖండించడానికి? ఓట్లు కావాలి, కక్కుర్తి కోసం, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దిగజారినటువంటి ఓటు బ్యాంకు రాజకీయాలు మనం చూస్తున్నాం. హిందువులను ఏమైనా నడుస్తుంది. మొన్నటికి మొన్న ఓడు అన్నాడు డిఎంకే నేత ఉదయనిధి స్టాలిన్, సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తాడట. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా గుడికి వెళ్తున్నారు. వాళ్ళ తల్లి దుర్గమ్మ, శ్రీమతి దుర్గా పొద్దున్న లేస్తే పూజలు చేస్తుంది. అంటే వాడు సనాతనమైనటువంటి ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తాడంటే తల్లిని కూడా ఎరాడికేట్ చేసేటువంటి మానసిక దౌర్భాగ్యం ఉన్నటువంటి తీవ్రవాద భావజాలం అది. అటువంటి భావజాలాన్ని మేము వ్యతిరేకిస్తాం. అది ఇప్పుడు ఎవరి స్వేచ్ఛకు తగినట్టు వారు ఎవరి మతాన్ని వాళ్ళు పూజించవచ్చు, లేదు ప్రార్థనలు చేసుకోవచ్చు. అందరికీ ఇది సమాన హక్కు ఉంది అని చెప్పేసి మనకి జరుగుతుంది. సో దాని గురించి మీరేమంటారు? ఎవరు కాదన్నారు? ఈ ప్రపంచం లోపల ఎన్ని మతాలు ఉన్నాయో, ఈ ప్రపంచం లోపల ఎన్ని జాతులు ఉన్నాయో ఇప్పటి నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చెప్తలేను. యుగ యుగాలుగా ఆశ్రయం కోరిన వారికి ఇంత ఆశ్రయం ఇచ్చి ఆకలైన వారికి ఇంత అన్నం పెట్టినటువంటి పుణ్యభూమి భారతదేశం. ఇవాళ 100కు 100% ఇస్లామిక్ దేశాలల్లో మారణ హోమం ఉంది, 100కు 100% క్రైస్తవ దేశాలల్లో మారణ హోమం ఉంది. భారతదేశంలో పట్నే అన్ని వర్గాల ప్రజలు సుఖంగా శాంతిగా జీవించగలుగుతున్నారు. ఇది ఒక భారతదేశంలోనే సాధ్యం. ఏ రాజకీయాలను మేము వ్యతిరేకిస్తూ ఉన్నామంటే మతం ఆధారంగా ఇవాళ అప్పీజ్మెంట్ పాలిటిక్స్ ఉన్నాయి కదా,
మొన్ననే తెలంగాణ ఎన్నికలు అయినాయి. మతం ఆధారంగా స్కీములు ఇవ్వడం, మతం ఆధారంగా ప్రభుత్వ పథకాలు ఉండడము, మతం ఆధారంగా బుజ్జగింపు రాజకీయాలు ఉండడము, రాజ్యాంగ ధర్మాసనం వ్యతిరేకించినటువంటి మత రిజర్వేషన్లను కలిగించడము, ఇది మనం స్వాగతించాలనా? ఈ రకమైనటువంటి రాజకీయాలను మేము మొదటి నుంచి వ్యతిరేకిస్తాం, ఇప్పుడు వ్యతిరేకిస్తాం, భవిష్యత్తులో కూడా వ్యతిరేకిస్తాం. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సోనియా గాంధీ యూపీఏ 1 పాలన లోపట, యూపీఏ 2 పాలన లోపట మతహింస నిరోధక బిల్లు పేరు మీదన 2014 లోపట ఒక కుట్రకు తెరలేపిండ్రు. హిందువులను సెకండ్ గ్రేడ్ సిటిజన్లుగా ట్రీట్ చేయడానికి మతహింస నిరోధక బిల్లు 2014ను తీసుకొచ్చి ఈ దేశం లోపట హిందువులను 2వ తరగతి ప్రజలుగా చేసేటువంటి ఒక కుట్రను ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం చేసింది. వాటిని మేము వ్యతిరేకిస్తున్నాం. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి నోటి నుండి సోనియా గాంధీ పలికించినటువంటి పలుకులేంది, ఈ దేశ వనరుల మీద ముస్లింలకు మొదటి హక్కు ఉంటుందని అన్నారు. ఇది రాజ్యాంగం కల్పించినటువంటి సమానత్వమా? ఇది సెక్యులరిజమా? ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సమానంగా చూడాలని అనుకుంటే మతం ఆధారంగా 3 ముక్కలు చేసినవి కూడా ఈరోజు కూడా ముస్లింలకు మొదటి హక్కు ఉంటుందని మాట్లాడతారా? ఇది రాజ్యాంగపరంగా ఏ రకంగా వ్యాలిడ్ అవుతుంది? మనం చెప్పుకుంటున్నటువంటి సమానత్వం పేరు మీద ఏ రకంగా సమానత్వం అవుతుంది? దీన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రకమైనటువంటి బుజ్జగింపు ధోరణులు ఈ దేశంలో మతోన్మాదం పెరగడానికి కారణమవుతుంది. ఇవాళ పిఎఫ్ఐ లాంటి సంస్థలు భారత్ తేరే తుకడే తుకడే హోంగే ఇన్షాల్లా ఇన్షాల్లా అని ఎక్కడంటున్నాయి? ఎక్కడనో ఆజాద్ కాశ్మీర్ లోపల అంటలేవు, పాకిస్తాన్ బార్డర్ లోపల అంటలేవు. ఢిల్లీ లాంటి జేఎన్యూ విశ్వవిద్యాలయం లోపల, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లోపల భారత్ను ముక్కలు చేస్తామనేటువంటి స్లోగన్లు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఈ రకమైనటువంటి బుజ్జగింపు రాజకీయాలు, దేశ వ్యతిరేక రాజకీయాలకు కొమ్ముగాసేటువంటి రాజకీయ పార్టీలు ఇవాళ దేశాన్ని ముక్కలు చేస్తామన్నటువంటి వాళ్ళకు ఈ దేశంలో ఈ దేశాన్ని ఏలడానికి మేమే పుట్టుకొచ్చినామనేటువంటి కుటుంబం, గాంధీ కుటుంబం నుంచి రాహుల్ గాంధీ వచ్చి సమర్థనగా నిలుస్తాడా? ఒక పక్కన లాన్స్ నాయక్ హనుమంతప్ప ఈ దేశ రక్షణ కోసం ప్రాణాలు 5 రోజులు మంచు కింద ఉండి పోరాడి ఢిల్లీ హాస్పిటల్ లోపల ప్రాణాపాయ స్థితిలో పోరాడుతుంటే అక్కడికి పోయి చూసి రావడానికి ఓపిక లేనటువంటి రాహుల్ గాంధీ పక్కనే ఉన్నటువంటి జేఎన్యూ యూనివర్సిటీకి పోయేసి భారత్ తేరే తుకడే తుకడే హోంగే ఇన్షాల్లా ఇన్షాల్లా, భారత్ను మేము ముక్కలు చేస్తాము, ఆజాదీ ఆజాదీ అని స్లోగన్లు ఇచ్చినటువంటి విభజనవాదులకు తీసుకుపోయి సమర్థన చెప్పేసి వస్తాడా? ఈ రాజకీయాలు ఈ దేశం లోపల నశించాలి. ఈ రాజకీయాలు ఈ దేశ హితం కోసం మంచిది కాదు. ఈ దేశం హితం కోరేటువంటి వాళ్ళు ఎవరైనా ఈ రాజకీయాలను మనం ముక్త కంఠంతో విభేదించాలి. ఇక్కడ మొన్నటికి మొన్న ఏమైంది? తెలంగాణ లోపల గ్రామాల లోపల నిజాం అకృత్యాలు మనం చూడలేదా? రజాకార్ల అకృత్యాలు మనం చూడలేదా? ఏ గ్రామంలో పోయినా, ఏ పల్లెటూరులో పోయినా రజాకార్లు చేసినటువంటి అకృత్యాలు మన కళ్ళకు కనబడతాయి. పాత తరం పెద్ద మనుషులను ఎవరినన్ను అడగండి, రజాకార్లు చేసినటువంటి అకృత్యాలు ఏందో తెలుస్తుంది. ఈరోజు కూడా బతుకమ్మ పాటల రూపం లోపట, తెలంగాణ లోపల బతుకమ్మ పాటల రూపం లోపల రజాకార్ల అకృత్యాలు మన కళ్ళకు కనబడతాయి. కానీ ఓటు బ్యాంకు రాజకీయాలు, కేసీఆర్ ఏం చేసిండు? నిజాం సమాధికి పోయి సలాం కొట్టి వచ్చిండు. అంతటితో ఊరుకున్నాడా? నిజాం వారసుడు ఎక్కడనో టర్కీలో చచ్చిపోతే అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేసిండు. ఇది సెక్యులరిజం అవుతుందా? ఇది ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం, రాజకీయాల కోసం ప్రజలను కించపరచడం, వీరోచితమైనటువంటి పోరాటాలను అవమానపరచడం. ఈ రకమైనటువంటి మతోన్మాద రాజకీయాలను మేము వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు ఇంతకు ముందు కన్నా కూడా ఇప్పుడు కొంచెం బెటర్ ఉంది, చాలా చేంజ్ ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే మనకి ఇంతకు ముందు కన్నా కూడా సొసైటీలో చాలా చేంజ్ వచ్చింది. గవర్నమెంట్స్ త్రూ అయినా కావాలండి, విడిగా అయినా కానివ్వండి, ఇప్పుడు అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు ప్రధాని మోడీ గారు వచ్చిన తర్వాత చాలా దీనికి సపోర్ట్ చేశారు, చాలా చేంజెస్ వచ్చింది, మనకంటూ ఒక ఇంపార్టెన్స్ అనేది ఇప్పుడే స్టార్ట్ అయ్యింది అని చెప్పేసి అంటున్నారు. సో ఇంకా ఎలాంటి చేంజెస్ రావాలనుకుంటున్నారు? ఎంతవరకు మీరు చేంజ్ వచ్చిందని ఏమన్నా మీరు నమ్ముతున్నారా? అంటే మీకు కనిపిస్తుందా? ప్రజల మైండ్ సెట్లో చేంజ్ రావాలా? ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం పరిధి లోపట దేశం యొక్క భౌగోళికమైనటువంటి భూభాగాలకు, దేశ ఆర్థిక వ్యవస్థకు బ్రహ్మాండమైనటువంటి రక్షణ ఉంది, పురోగతి ఉంది. కానీ దేశ అంతర్గతంగా జరుగుతున్నటువంటి పరిణామాలు తీవ్రంగా ఆలోచన చేయాల్సినట్టు అవసరం ఉంది. ఫస్ట్ మన ఓటు మనం ఉపయోగించుకోవాలి అనేటువంటి స్పృహ ఈ దేశ ప్రజల లోపల రావాలి. 365 రోజులు ఈ దేశం గురించి, పాలసీల గురించి ఉపన్యాసాలు ఇచ్చేటువంటి వ్యక్తులు కూడా ఓటింగ్ రోజు పోయి ఓటు హక్కు వినియోగించుకోరు. ఎంత శాతం నమోదవుతుంది? మొన్న హైదరాబాద్ లోపల 50% బిలో ఓటింగ్ హక్కు నమోదైంది. ఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించుకో, ఏ పార్టీకి వేస్తారనేటువంటిది వేరే విషయం. ఓటింగ్ తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకునేలాగా ఆ రకమైనటువంటి చట్టాలు కూడా అవసరమేమో అనిపిస్తుంది. లేకపోతే ఈ రకమైనటువంటి అప్పీజ్మెంట్ పాలిటిక్స్, మేనేజ్మెంట్ పాలిటిక్స్, ఎంతమంది అండి వాళ్ళ 100లో
12 ఓట్లు పొందినటువంటి వ్యక్తులు ఇవాళ అధికారంలోకి వచ్చారు. ఎంతమంది ఓటేయలేదు? 50 మంది ఓటేయలేదు. 12 ఓట్లు పడ్డటువంటి వాళ్ళ అధికారంలోకి వస్తున్నాడు. ఎవరిది ఇది ప్రజాస్వామ్యానికి మంచిదని మనం అనుకోవాలా? అనేక పాలసీల మీద కూడా దేశ హితం గురించి ఉచితాలకు ఎంతసేపు ఈ దేశానికి ఒక దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళికలు ఏమున్నాయి? ఒక ప్రభుత్వం అనేది ఏ రోజు కూడా ఈ రోజు ఆలోచన చేసేదాన్ని దాన్ని ప్రభుత్వం అని అన్నారు. ఒక ప్రభుత్వం ఒక ప్రాజెక్టు తీసుకున్నా, ఒక ప్రణాళిక రూపొందించినా ఒక 15 సంవత్సరాలకు 20 సంవత్సరాల ముందు చూపుతోటి ఇప్పటికీ పునాదులు వేయాలి. కానీ ఎంతసేపు ఈరోజు నాకేమి ఇచ్చింది, నా ఇంటికి ఏమి ఇచ్చింది, నాకేమి ఇచ్చింది అనేటువంటి ఆలోచన ఓటర్లలో కూడా పెరిగిపోయింది. ఇది మార్పు రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది ముఖ్యంగా యువత దీనికి నడుము కట్టాలి. యువత భాగస్వామ్యం తీసుకోవాలి. ఈ దేశం యొక్క ప్రజాస్వామ్యం మన గొప్పదైనటువంటి ప్రజాస్వామ్యం అని మనం అనుకుంటుంటాం. ఈ యొక్క ప్రజాస్వామ్యం లోపట ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గడం కారణంగా ఏ రకమైనటువంటి ప్రమాదాలు వస్తున్నాయి, ఏ రకమైనటువంటి రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. ఎంతసేపు మనం రాజకీయ నాయకులను ఒక్కరిని తప్పుపడితే కూడా కాదు, కరెక్ట్ కాదు. ఒక ఏళ్ళు అటు చూపెడితే 4 ఏళ్ళు మన దిక్కు చూపెడుతున్నాయి. ప్రజల దిక్కు కూడా మనం ఏం పొరపాట్లు చేస్తున్నాం? ఇవాళ ఉచితాలకు అలవాటు పడి ఓట్లేస్తున్నాం, కులాల పేరు మీద ఓట్లేస్తున్నాం, ప్రాంతాల పేరు మీద ఓట్లేస్తున్నాం, వర్గాల పేరు మీద ఓట్లేస్తున్నాం. తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలను ఆశించి భవిష్యత్తును మనం పణంగా పెడుతున్నాం. ఆ భవిష్యత్తు లోపట ఒకవేళ దేశ భవిష్యత్తు ఇదే రకమైనటువంటి కుహానా సెక్యులిజం ముసుగు లోపట ఈ దేశ భవిష్యత్తు రాబోయే రోజుల్లో ప్రమాదం అంచుకు చేరుతుంది, రాబోయే రోజుల్లో ప్రమాదంలో పడుతుంది అనుకుంటే ఆ ప్రమాదంలో నీ కొడుకుంటాడు, ఆ ప్రమాదంలో నీ కూతురు ఉంటుంది, ఆ ప్రమాదంలో నీ మనవరాలు ఉంటారు అనేటువంటి సోయి సగటు వ్యక్తికి రావాలి. ఎందుకు మిగతా వాళ్ళు ఇప్పుడు ఎక్కువగా మత ప్రచారం కూడా మన దానిలో ఎక్కువ అయిందని ఇప్పుడు చాలామంది చెప్తూ వస్తూ ఉన్నారు. సో మిగతా ప్లేసెస్లో కూడా తిరుపతి లాంటి ప్లేస్లో కూడా మత ప్రచారం జరుగుతుంది అంటున్నారు. దాని గురించి ఏం చెప్తారు సార్? మత మార్పిడి మాఫియా అంటే లేని వాళ్ళకి ఏదో డబ్బులు ఆశ చూపిస్తున్నారు. ఈ దేశం లోపల ఎవరికి నచ్చినటువంటి మతం వాళ్ళు ఆచరించుకోవచ్చు, ఆ స్వేచ్ఛ ఉంది. కానీ సమాజంలో ఉన్నటువంటి సామాజిక అసమానతలను, ఆర్థిక అసమానతలను ఆసరా చేసుకొని మత మార్పిడి మాఫియా నడుస్తూ ఉంది. ఈరోజు కూడా సమాజం లోపల సామాజిక అసమానతలు ఉన్నాయి. మనం దాన్ని కాదని మనం మాట్లాడలేము కెమెరాల ముందు కూర్చొని. ఆర్థిక అసమానతలు ఉన్నాయి. మీరు చూడండి, ఈ దేశం లోపల అనేక మంది స్వామీజీలు, అనేక దేవాలయాలు ఎటువంటి లాభాపేక్ష లేకుండా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఒక్క వ్యక్తిని కూడా మతం మారితేనే మేము మీకు ఈ సేవ చేస్తాం, మతం మారితేనే మీకు ఈ రకమైనటువంటి ప్రయోజనాలు ఇస్తామని ఒక ఎగ్జాంపుల్ కూడా మనం చూపెట్టలేము. ఇవాళ మీరు పోండి, యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్ మఠం లోపల అనేక మంది అన్ని మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ సేవా కార్యక్రమాలలో వారి మఠం నుంచి అందేటువంటి కార్యక్రమాల్లో వారు లబ్ధి పొందుతారు. మదర్ తెరీసాని మనం గొప్పగా చెప్పుకుంటాం కదా. ఆమె స్వయంగా ఆమె జీవిత చరిత్రలో అనేక సంఘటనలు ఉన్నాయి, ఆమె రాసుకున్న సంఘటనలే ఉన్నాయి. ఆమె మతం మారకపోతే నేను సేవ చేయనన్నది. ఒక వ్యక్తి, ఒక దీనార్ధుడు, ఒక అనాథ, ఒక అభాగ్యుడు, అవసరం ఉన్నటువంటి వ్యక్తి మతం మారితే కానీ సేవ చేయలేదు ఆమె. ఇది నిజమే. అంటే ఆమెడ స్వయంగా ఈరోజు అందుకే నేను అంటున్నా, మత మార్పిడి మాఫియా సమాజంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలను, సామాజిక అసమానతలను ఆసరాగా చేసుకొని అదొక స్కీమ్ లాగా అయిపోయింది. డబ్బుతోటి ముడిపెట్టి మతాలను మార్చి మతపరమైనటువంటి జనాభాను పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని నిరోధించేలాగా, దీన్ని అరికట్టేలాగా కఠినమైనటువంటి చట్టాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మనం చూస్తున్నాం అనేక రకాలైనటువంటి జిహాదులు నడుస్తున్నది, లవ్ జిహాద్ నడుస్తున్నది. ఇవాళ మీరు ఒక విషయం చెప్తా, దాని మీద పరిశోధన జరిపి సుమన్ టీవీ ఒక ప్రోగ్రాం కండక్ట్ చేయాలి. హైదరాబాద్ నగరం లోపల 30,000 అమ్మాయిల ఆచూకీ లేదు. 30,000 అమ్మాయిలు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ పోయినరు, ఎక్కడ తప్పిపోయినరు, ఏ బ్రోకర్ హౌదులకు అమ్మబడ్డారా, ఏ దుబాయ్ షేక్లకు అమ్మబడ్డారా, వాళ్ళ బతుకులు ఏమున్నాయి, లేకపోతే సూట్ కేసులలో ప్యాక్ అయినరా, నిర్జీవమైనటువంటి ప్రదేశాల లోపల కాల్చి చంపేసినరా తెలియదు. వాళ్ళ తల్లిదండ్రుల రోదన అరణ్య రోదన అయిపోయింది. పట్టించుకోవు ఈ ప్రభుత్వాలు. ఎందుకంటే మిస్ అయినటువంటి అమ్మాయిలందరూ కూడా హిందూ అమ్మాయిలు కాబట్టి, లవ్ జిహాద్లో భాగంగా మిస్ అయినరు కాబట్టి పట్టించుకుంటే సెక్యులిజానికి అడ్డం వస్తుంది, సెక్యులిజం ప్రమాదంలో పడుతుంది కదా. ఏ ప్రభుత్వాలన్నా గతంలో ఉన్నటువంటి అనేక సార్లు మేము చెప్పినాం. రాష్ట్ర హైకోర్టు అడిగింది, మీరు గూగుల్లో కొట్టి చూడండి. కరోనా అప్పుడు, లాక్డౌన్ అప్పుడు ఈ చర్చ జరగలేదు. అమ్మాయిల మిస్సింగ్ కేసులో పురోగతి ఏంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని రాష్ట్ర హైకోర్టు అడిగితే కూడా ఇప్పటి వరకు హైకోర్టుకు సమాధానం చెప్పలేదు. తల్లిదండ్రుల బాధ అరణ్య రోదనగా ఉంది.
ఒక్క కేసు పురోగతి లేదు. ఎందుకంటే మిస్ అయినటువంటి అమ్మాయిలందరూ హిందూ అమ్మాయిలు కాబట్టి వాళ్ళ బతుకు ఎక్కడుందో తెలియదు, 30,000 ఉన్నారా లేదా తెలియదు. అందుకే నేను అడుగుతున్నా, మీ ఛానల్కు రిక్వెస్ట్ చేస్తున్నా, కనీసం అటువంటి విషయాలను మీరు ప్రజల్లోపటి తీసుకెళ్లి ప్రభుత్వాల మీద ఒత్తిడి చేసి ఆ అమ్మాయిల జీవితాల లోపల ఇంత వెలుగు నింపాల్సినటువంటి అవసరం ఉంది. అసలు వాళ్ళు ఎక్కడున్నారో మనం ఛేదించాల్సినటువంటి అవసరం ఉంది. 30,000 మంది అమ్మాయిలు యాక్చువల్గా కంప్లైంట్స్ అనేది ఉంటుంది. ఒక్కళ్ళిద్దరైనా రికవర్ అవుతారు కదా, అంత మందిలో ఒక్కళ్ళు కూడా సో ఉంటే కదా ఈ ప్రభుత్వాలకు, చిత్తశుద్ధి ఉంటే కదా ఈ ప్రభుత్వాలకు. అంటే మిస్ అయిన నేను ఓపెన్గా చెప్తున్నా, మిస్ అయిన అమ్మాయి హిందూ అమ్మాయి లవ్ జిహాద్లో భాగంగా మిస్ అయింది కాబట్టి ఆ కేసు నమోదు అవుతుంది, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది. అది టేబుల్ మీద అటక లోపల దుమ్ము పోతుంది. 4 రోజులు అయితే పందికొక్కులు ఎలుకలు కొట్టేస్తాయి వాటిని, ఆ ఎఫ్ఐఆర్ కాపీలను. అమ్మాయి బతుకు మాత్రం మళ్ళీ ఎక్కడుందో తెలియదు. పేరెంట్స్ కూడా ఎవరు బయటకు వచ్చినట్టు కానీ ఏదైనా అనేక మంది వచ్చిండ్రు, ఏడుస్తున్నారు, తిరుగుతున్నారు కమిషనరేట్ల చుట్టూ, గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ. సమాధానం చెప్పేటోళ్ళు లేరు వాళ్ళకు. నేను 30,000 అంటున్నా, కానీ ఎన్ని ఉన్నాయో చెప్పమనండి. వాళ్ళ కమిషనర్ను డీజీపీని అడుగుతున్నా. నేను 30,000 అంటున్నా కాదు, ఎన్ని కేసులు ఉన్నాయి, ఏం పురోగతి ఉంది ఆ కేసుల మీద చెప్పమనండి. మీ కెమెరా తీసుకొని పోయి అడగండి, ఏం సమాధానం చెప్తారు. ఇది పరిస్థితి. రాష్ట్రంలో దేశంలో జరుగుతున్నటువంటి కుహానా సెక్యులిజం మీద పేరు మీద జరుగుతున్నటువంటి అన్యాయం ఇది. చర్యలు తీసుకునే దమ్ము లేదు. విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు మతోన్మాద శక్తులు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రేపు 6, 7, 8, 3 తేదీల లోపల పరిగిలో తబ్లికే జమాత్ సమావేశాలకు ప్రభుత్వ నిధులు ఇచ్చింది. తీవ్రవాద భావజాలం ఉన్నటువంటి ఒక సంస్థ స్వయంగా ఎక్కడైతే ఇస్లాం పుట్టిందో సౌదీ అరేబియా ప్రభుత్వమే నిషేధించింది. తుజికిస్తాన్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్, సోవియట్, రష్యాతో పాటు అనేక దేశాల లోపల నిషేధానికి గురైనటువంటి ఒక మతోన్మాద సంస్థ తబ్లికే జమాత్. ఆ యొక్క సంస్థ సమావేశాల కోసం తెలంగాణ ప్రభుత్వం 2.5 కోట్లు, రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే 2.5 కోట్లు రిలీజ్ చేసిండు. ఇంకా 6.5 కోట్ల ప్రపోజల్స్ ఉన్నాయి. రేపు 6, 7, 8 జనవరి లోపల సమావేశాలు కాబోతున్నాయి. ఎటువంటి భావజాలాన్ని పెంచి పోషిస్తున్నాయి ఈ ప్రభుత్వాలు? ఎందుకని ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఇంతే అంటారా? ప్రజల లోపల మార్పు రావాలి కదా. హిందూ ఓటు బ్యాంకు నిర్మాణం కావాలా. హిందూ అంటే నేను మతం అంటలేను, సుప్రీంకోర్టు కూడా అదే అన్నది. హిందూ మతం కాదు, ఇది జీవన విధానం. ఈ దేశానికి వ్యతిరేకంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది హిందువులేని అంట నేను. ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది రామునికి వారసులే అంట నేను. రేపు 22 జనవరి 2024 లోపల రామ జన్మభూమి లోపల మందిర నిర్మాణానికి ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హాజరవుతున్నారు. 140 కోట్ల మంది ప్రజల యొక్క ప్రతినిధిగా. అందులో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, అన్ని మత జైనులు ఉన్నారు, బుద్ధులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, అందరూ ఉన్నారు. 140 కోట్ల మంది రాముని వారసులమని అంటే నేను వాళ్ళందరికీ ప్రతినిధిగా ఇవాళ వారు ఆ యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇక్కడ నేను మతాన్ని చూస్తాను. మతం అనేటువంటి సంకుచిత ధోరణి ఏ రోజు కూడా భారతదేశానికి లేదు. అసలు హిందూ మతమే కాదు, ఇది సనాతనమైనటువంటి ధర్మము, ఇది జీవన విధానం. ఇది సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. ఇటువంటి ధర్మానికి హాని చేయాలి, ఇటువంటి ధర్మం ఉన్నటువంటి దేశాన్ని ముక్కలు చేయాలా అనేటువంటి వేర్పాటువాద, విభజనవాద భావజాలం ఉంది కదా, దీన్ని మనం ఖండించాలి. కూకటి వేళ్లతోటి దీన్ని తొలగించాల్సిన అవసరం ఉంది. ఎక్కడనో చెప్తలేను నేను, సరిహద్దు ప్రాంతాలు చెప్తలేను, యూనివర్సిటీలలోనే, విద్యా కేంద్రాలలోనే, విద్యా నిలయాల లోపలనే ఈ రకమైనటువంటి ఒక వేర్పాటువాద భావజాలం ఉంది. ఇలా ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఆ రకమైనటువంటి వేర్పాటు భావజాలం ఉంది. ఇండస్ట్రీలో కూడా మీడియా రంగంలో కూడా ఉంది. కొన్ని ఛానళ్ళు పనిగట్టుకొని దేశం యొక్క హితానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఛానళ్ళు లేవా? మేము ఇక్కడ ఒక ఛానల్లో కూర్చొని ఇంకో కొన్ని ఛానళ్ళ పేర్లు చెప్పడం భావ్యం కాబట్టి నేను చెప్తలేను. విదేశీ ఎజెండా వాళ్ళ ఎజెండా కొన్ని మీడియా సంస్థలకు, హిందుత్వ వ్యతిరేక ఎజెండా ఇవాళ ఫిలిం ఇండస్ట్రీ ఎజెండా. మీరు చూడండి, ప్రతి సినిమా లోపల వాళ్ళ విదేశీ నిధులు వచ్చి, అండర్ గ్రౌండ్ మాఫియా నిధులు, విదేశీ నిధులు, మతోన్మాద సంస్థల నిధులు వచ్చి వాళ్ళ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నాయి. అందుకే ప్రతి సినిమా లోపల హిందుత్వాన్ని వ్యతిరేకించడం, అవహేళన చేయడం, అపహాస్యం చేయడం, అటువంటి సన్నివేశాలు ఉంటాయి. వాళ్ళకి 0% ఇంట్రెస్ట్కు డబ్బులు వస్తాయి. ఆడ ఎక్కడో ఒక దగ్గరనే రాముని వేషం వేసి అవహేళన చేయాలా, కృష్ణుని వేషం వేసి జోకర్గా చేయాలా, లేకపోతే ఒక పూజారిని దండించాలా, ఒక దేవాలయం హిందువులంటే ఒక విలన్లుగా చిత్రీకరించాలా, మనకు తెలియకుండా జరుగుతుంది. మనమే చూసి నవ్వుకుంటున్నాం. మీరు పరిశోధన చేయండి. కార్టూన్ షోలలో కూడా, చిన్నపిల్లల కార్టూన్ షోలలో కూడా విద్వేషాన్ని రంగరించి నూరిపోస్తున్నారు. చిన్నపిల్లలు కార్టూన్ షోలు చూసే దాంట్లో కూడా, అందులో కూడా దేవీ దేవతలను కించపరిచేలాగా హిందుత్వానికి వ్యతిరేక భావజాలాన్ని చిన్నపిల్లల కార్టూన్ షోలలో కూడా వస్తున్నాయి. వీటిని నిరోధించేలాగా కూడా కఠినమైన చట్టాలు రావాలని మేము కోరుతూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం.
నిజమే అసలుకి మీరు చెప్తుంటే అవునా ఇవి ఇలాంటివి కూడా జరుగుతున్నాయా అసలు ఈ అమ్మాయిలు మిస్సింగ్ అయితే డెఫినెట్గా ఎవరికి తెలియదు, మాకేనే కాదు ఎవరికి తెలియదు. సో జనరల్గా జరుగుతూ ఉంటే మిస్సింగ్స్ అనేది, కానీ ఇంతమంది అమ్మాయిలు హిందువులే మిస్ అయ్యారు అనేది అసలుకి మేము అది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం. మీరు అన్న ఆ మాట అరే నిజంగానే జరుగుతుందా ఇట్లా, కానీ ఎందుకు ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు అనేది. అందుకే ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేసిన కెమెరా తీసుకుపోయి డీజీపీని ఇంటర్వ్యూ చేయాలి, నన్ను ఇంటర్వ్యూ చేసిన కెమెరా హోమ్ మినిస్టర్ని ఇంటర్వ్యూ చేయాలి, నన్ను ఇంటర్వ్యూ చేసిన కెమెరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిని ఇంటర్వ్యూ చేయాలా, నన్ను ఇంటర్వ్యూ చేసిన కెమెరా ముఖ్యమంత్రిని ఇంటర్వ్యూ చేయాలా. డెఫినెట్గా మా సైడ్ నుంచి మేము డెఫినెట్గా అంతమంది మిస్ అయ్యారు అంటే అసలుకి నాట్ ఏ చిన్న ఇష్యూ కాదు. నేను మళ్ళీసారి అంటున్నా 30,000 అని అంటున్నా. 30,000 అదే అసలుకి 30,000 కాకపోతే 3,000. ఆ 3,000కి అది కూడా ఏమైందో ప్రభుత్వం చెప్పండి. అనేక కేసులు రిజిస్టర్ కానటువంటి కేసులు అనేకం ఉన్నాయి. చాలామంది భయభ్రాంతులకు గురి చేసి పోలీస్ స్టేషన్లో అమ్మాయిలు మిస్ అయినా వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసినటువంటి కేసులు ఉన్నాయి. స్నేక్ గ్యాంగ్ కేసులు మనం వెలుగు చూడలేదా? ఎంతమంది అమ్మాయిలను తీసుకుపోయి పాములేసి మెడలలేసి వాళ్ళను సామూహికంగా అత్యాచారాలు పహాడీ షరీఫ్ లోపట మీకు గుర్తుంటుంది. స్నేక్ గ్యాంగ్ సంచలనం ఎక్కడ పోయింది ఆ కేసు? ఇప్పటివరకు ఒక్కరిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఒక్కరికి ఎందుకు శిక్ష పడలేదు? ఇటువంటి కేసులు అనేకం ఉన్నాయి. మిస్సింగ్ కేసులు ఉన్నాయి, అత్యాచార కేసులు ఉన్నాయి. మొన్నటికి మొన్న జూబ్లీ హిల్స్ మనం కూర్చున్నాం కదా, కారులో సామూహిక అత్యాచారం కేసు ఎక్కడ పోయింది? ఏమైంది? ఎక్కడ పురోగతి ఉన్నది? ఎవరన్నా అమ్మాయి హిందువు అత్యాచారం చేసినటువంటి వాళ్ళు ఇతరులు కాబట్టి కేసు ముందుకు పోతలేదా? నేను అడుగుతున్నా వాళ్ళ అంటే బాధితురాలు హిందువు అయితే కేసులు ముందుకు పోవు, నిందితులకు శిక్షలు పడవా? దారుస్థలం ఎజెండా నడుస్తుంది. ఈ రాష్ట్రంలో పోలీసులు ఏం పని చేయాలనో దారుస్థలం నిర్దేశిస్తుంది ఎంఐఎం పార్టీ కార్యాలయం. ఎంఐఎం పార్టీ మొన్నటి వరకు కారు స్టీరింగ్ వాళ్ళ చేతిలోనే ఉంది. మళ్ళీ తెల్లారి అస్తం రాగానే భస్మాసుర అస్తము మళ్ళీ వాళ్ళ చేతిని జోడించుకున్నది, షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నది. అధికారంలో ఏ పార్టీ ఉన్నా ఆ పార్టీతోటి కుమ్మక్కైపోయి ఈ రాష్ట్రం లోపల అప్రకటిత రజాకార్ రాజ్యం నడుస్తుంది. అనేక జిల్లా కేంద్రాల లోపల అనేక రకాలైనటువంటి కేసులు వెలుగు చూస్తున్నాయి. బైన్సా లోపల హిందువుల యొక్క ఇండ్లు సామూహికంగా తలగబెడితే ఎందుకు ఒక్కరిని కూడా శిక్షించలేదు? తబ్లికే జమాతే మీటింగ్స్ అయిన తెల్లారి 3 రోజులకు బైన్సాల ఇండ్లు కాలిపోయినాయి. మళ్ళీ అటువంటి సంస్థ మీటింగ్లని వాళ్ళ ప్రభుత్వం తీసుకొచ్చి పెడుతున్నది. ఈ రకమైనటువంటి విషయాలను సమాజం ఆలోచన చేయాలి. వాళ్ళు నేను మాట్లాడితే మేము మతోన్మాదులం అవుతాం, మతతత్వవాదులం అవుతాం, లేకపోతే హిందూ తీవ్రవాదులం అవుతాం. ఇది వాళ్ళు చెప్పేటువంటి మా మీద వేసే చల్లేటువంటి బురద. అయినా మేము మాట్లాడతాం. ఈ సమాజ హితం గురించి జరుగుతున్న వాస్తవాలను నిక్కచ్చిగా మేము మాట్లాడదలుచుకున్నాం. ఏది మతోన్మాదం, ఏది సమానత్వం, ఏది సెక్యులిజం? నిజమైనటువంటి సెక్యులిజానికి మీరు అర్థం చెప్పండి ఫస్ట్. సెక్యులిజం అంటే హిందుత్వాన్ని ద్వేషించడము, హిందుత్వాన్ని విమర్శించడము, హిందూ దేవీ దేవతలను తూలనాడడము, హిందూ దేవీ దేవతలను ద్వేషించడము, ఇది సెక్యులిజమా? ఈ దేశాన్ని ధర్మాన్ని వ్యతిరేకించడం సెక్యులిజమా? భావ ప్రకటన స్వేచ్ఛ ఇక పరిధి దాటింది. భావ ప్రకటన స్వేచ్ఛ మీద ఇక మేము ఏమైనా మాట్లాడవచ్చు. వేరే వేరే దేశాల్లో తీసుకపోతే ఉరేస్తారు. అంతగానం ఎక్కువైపోయింది ఈ దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం కూడా భావ ప్రకటన స్వేచ్ఛ అనేటువంటి ఒక అందమైన ముసుగు. హిందుత్వాన్ని వ్యతిరేకించడానికి సెక్యులిజం అనేటువంటి ఒక అందమైన ముసుగు. ఇది చెల్లదు. రాబోయే రోజుల్లో మీరు రాసి పెట్టుకోండి. ఈ దేశ చరిత్ర అయోధ్యలో శ్రీరామ జన్మభూమి లోపట భవ్య రామ మందిరం పునర్నిర్మాణానికంటే ముందు ఈ దేశ చరిత్ర, అయోధ్యలో శ్రీరామ జన్మభూమిలో భవ్య శ్రీరామ మందిర పునర్నిర్మాణం తర్వాత ఈ దేశ చరిత్ర మారబోతుంది. ప్రజల్లోపట ఆ రకమైనటువంటి ఒక చైతన్యం వచ్చింది. కాబట్టి తప్పకుండా మరి ఇటువంటి చర్చల ద్వారా కూడా వాస్తవాలు ప్రజలకు తెలియాలని మేము మాట్లాడుతున్నాం. ప్రజల్లోపట ఇప్పటికే అన్ని విషయాలు బేరీ చేసుకుంటున్నారు. సోషల్ మీడియా యుగం వచ్చిన తర్వాత వాస్తవాలు ఏందనేది ఒక్కొక్కటిగా మనకు బయటకు వస్తున్నాయి. ఇంతకాలం నిజాలు దాచిండ్రు, మనదైనటువంటి చరిత్రను దాచిండ్రు. నేను ఇంతకుముందు మీకు చెప్పిన మనం ఏ చరిత్రలు చదువుకున్నామంటే దోపిడీదారులు, దొంగల చరిత్రలు మనం చదువుకున్నాం. ఈ దేశ సంపదను కొల్లగొట్టుకోవడానికి వచ్చినటువంటి దొంగలు, ఇక్కడి ప్రజల మీద అకృత్యాలు సాగించినటువంటి దొంగలు, ఇక్కడ మహిళల మీద అకృత్యాలు సాగించినటువంటి మూర్ఖులు, మారణ హోమం సృష్టించినటువంటి ఒక మతోన్మాదుల చరిత్రలు, ఒక అక్బర్ అయితేనేది, ఒక బాబర్ అయితేనేది, ఒక ఔరంగజేబు అయితేనేది, ఒక అలెగ్జాండర్ అయితేనేది, ఇటువంటి చరిత్రలు మనం చదువుకున్నాం. వాళ్ళని హీరోలుగా చిత్రీకరించుకున్నాం. ఇది కాదు ఈ దేశానికి ఆదర్శం.
ఒక ఛత్రపతి శివాజీ ఈ దేశానికి ఆదర్శం, ఒక రాణా ప్రతాప్ ఈ దేశానికి ఆదర్శం, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక రాణి రుద్రమ ఈ దేశానికి ఆదర్శం. ఇటువంటి మహనీయుడు, ఒక రాముని యొక్క జీవితం ఈ దేశానికి ఆదర్శం. ఇవాళ అయోధ్య రామ మందిరం నిర్మాణం అవుతున్నటువంటి సమయం లోపట అక్షతలను ఏ విధంగానైతే అయోధ్య రామ మందిరం యొక్క ఉద్యమము కేవలం ఒక మందిరం కోసం జరిగినటువంటి ఉద్యమం కాదది. ఇంతకుముందు నేను చెప్పిన ప్రతి గ్రామం లోపల రామ మందిరం ఉంది. అదనంగా అయోధ్యలో జరుగుతున్నటువంటి మందిరం కాదది. రామ మందిరం అనేటువంటిది ఈ దేశం యొక్క స్వాభిమాన మందిరం, అది ఈ దేశం యొక్క స్ఫూర్తి కేంద్రం, అది ఈ దేశం యొక్క ప్రేరణ కేంద్రం, అది భవిష్యత్తు లోపల ఈ దేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టడానికి స్ఫూర్తినిచ్చేటువంటి కేంద్రం అది. అందుకే ఈ జాతి అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం కోసం అనేక రకాలైనటువంటి పోరాటాలు చేసింది. ఆ రకమైనటువంటి రాముడు ఈ దేశానికి ఆదర్శంగా ఉన్నటువంటి రోజులో ఈ దేశం లోపల అనాథాశ్రమాలు లేవు. మనది గొప్పదైనటువంటి సంస్కృతి అని చెప్పుకుంటాం. ఈ దేశంలో అనాథాశ్రమాలు ఎప్పటి నుంచి పుట్టుకొచ్చినాయి? రాముని చరిత్రను మనకు దూరం చేసినప్పటి నుంచి ఈ దేశం లోపల అనాథాశ్రమాలు వెలిగినాయి. రామునిని మనం దూరం చేసినప్పటి నుంచి ఈ దేశం లోపల వృద్ధాశ్రమాలు పెరిగినాయి. రాముని చరిత్ర మనకు తెలియకుండా చేసినప్పటి నుంచి ఈ దేశం లోపల ఆలు మొగళ్ళ యొక్క విడాకుల కేసులు పెరిగినాయి. రాముని చరిత్రను మనకు దూరం చేసినప్పటి నుంచి ఆస్తి కోసం అన్నదమ్ముల గొడవలు పెరిగినాయి. రాముని మనకు చరిత్రను మనకు తెలియకుండా చేసినప్పటి నుంచి ఈ దేశం లోపల ఆస్తి కోసం తల్లిదండ్రులనే తెల్లారితే పట్టాభిషేకం, రాజ్యాన్ని కూడా కాదనుకుని అడవులకు పోయిండు. అటువంటి ఆదర్శమైనటువంటి జీవితాన్ని మనకు తెలియకుండా చేస్తే ఈరోజు మనం కళ్ళ ముందర చూస్తున్నాం, ఆస్తి కోసం సొంత తల్లిదండ్రులని చంపుతుంది. మనల్ని రాముని ఆదర్శంగా తీసుకున్న రోజున మనకి ఈ రోజున దేశం లోపల అవినీతి లేకుండా ప్రజా సంక్షేమం కోసం పాలకులు పాటుపడ్డారు. అనేక మంది రాజులు ఇవాళ రాముడు మాకు ఆదర్శం అని అన్నారు. స్వాతంత్రోద్యమం కూడా కేవలం అధికార మార్పిడి కోసం జరగలేదు. స్వాతంత్రోద్యమం మీరు చూడండి, స్వరాజ్యం మా జన్మహక్కని తిలక్ పిలుపునిచ్చిండు. అంటే నాదైనటువంటి ఒక జాతీయ స్వాభిమానము, నాదైనటువంటి ఒక జాతి పునర్నిర్మాణం కోసం స్వాతంత్రోద్యమం జరిగింది. అందుకే మహాత్మా గాంధీ కూడా భగవద్గీతను చేతిలో పెట్టుకొని స్వాతంత్రోద్యమం చేసిండు. అనేక మంది స్వాతంత్ర సమరయోధులు భగవద్గీతను చేతిలో పెట్టుకొని ఉరికంబాన్ని ముద్దాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. మనదైనటువంటి ఒక జాతి పునర్నిర్మాణం కోసం ఈ యొక్క స్వాతంత్రోద్యమం జరిగింది. అందుకే చరిత్ర లోపట ఒక రాముని ఆదర్శం ఇవాళ జాతికి అందించాలి, ఒక కృష్ణుని యొక్క డైరెక్షన్ ఈ జాతికి అందించాలనేటువంటి ఆశయంలో భాగంగా రాముని యొక్క శిలలు గ్రామానికి చేరినాయి. అయోధ్య ఉద్యమాన్ని ఉవ్వెత్తున నిలబెట్టినాయి. రామజ్యోతులు, రామ పాదుకలు గ్రామానికి చేరినాయి. అయోధ్య ఉద్యమం లోపల ఒక స్వాభిమాన ఉద్యమాన్ని నడిపించినాయి. ఈ రోజున అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ఠ అవుతున్న సందర్భం లోపల అయోధ్య నుంచి వచ్చినటువంటి రాముని అక్షతలు, స్వయంగా రామ్లలా యొక్క విగ్రహాన్ని స్పర్శించినటువంటి అక్షతలను దేశంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి ఈ రోజున శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ద్వారా అందించబడుతున్నాయి. ప్రతి వ్యక్తి లోపల, ప్రతి ఇంటి లోపల రాముని ఆదర్శంగా తీసుకోవాలనేటువంటి ఒక మెసేజ్ను మేము ఇవ్వబోతా ఉన్నాం. కరపత్ర రూపం లోపల, సాహిత్యం రూపం లోపల 22 జనవరి 2024 నాడు ఏదైతే ప్రాణప్రతిష్ఠ జరుగుతుందో అయోధ్యలో, దేశంలో 5 లక్షల దేవాలయాల్లో సామూహికమైనటువంటి కార్యక్రమాలను మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ప్రజలందరికీ కూడా చెప్తున్నాం, మీరు మీ కుటుంబాలతో సహా ఆ రోజు సామూహికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనండి. అయోధ్య ఉద్యమంలో 500 సంవత్సరాలు ఎందుకు ఈ జాతికి పోరాడింది, ఎందుకు ఏ రకమైనటువంటి పోరాటాల ఫలితంగా ఇవాళ దేవాలయాన్ని మనం పునర్నిర్మాణం చేసుకున్నాం, దాన్ని స్ఫూర్తి పొందాలి. రాముని జీవితం నుంచి స్ఫూర్తి పొందాలి. ఒక పండుగ వాతావరణం లోపల మీ రాబోయే జనరేషన్లకు కూడా ఆ యొక్క స్ఫూర్తిని అందించండి అనేటువంటి విషయం అందులో దాగుంది. దీపావళి పండుగ చేసుకోవాలా. రాముడు లంకలో విజయం సాధించిన తర్వాత, అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత దీపావళి పరంపర ఏ దేశంలో ప్రారంభమైంది. కాబట్టి ఇవాళ దేశం కళ నెరవేరింది, దేశం యొక్క కోరిక నెరవేరింది. రాబోయే తరాలకు అది స్ఫూర్తివంతంగా ఉండాలా. కాబట్టి ఆ రోజున దీపావళి జరుపుకోమని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర పిలుపునిచ్చింది. ప్రతి కుటుంబం కూడా 22 జనవరి 2024 రోజున సాయంత్రం కనీసం 5 దీపాలు వెలిగించి దీపావళి జరుపుకోవాలి. 5 దీపాలు ఎందుకు ప్రతీక అంటే, పంచభూతాలకు ప్రతీకలుగా 500 సంవత్సరాల ఈ జాతి జరిపినటువంటి పోరాటానికి ప్రతీకగా 5 దీపాలు వెలిగించాలని ట్రస్ట్ పిలుపునిచ్చింది. ఆ ట్రస్ట్ పిలుపుని అందుకొని మనందరం కూడా ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమంలో భాగమైదాం. నిజంగా మనందరం, ఈ తరానికి అదృష్టం మనందరికీ కూడా. ఎందుకంటే 8 తరాలు పోరాడినాయి, 8 జనరేషన్స్ పోరాడిన అయోధ్యలో రామ మందిరం కోసం. ఇవాళ అనేక మంది కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి బిలియనీర్స్ అందరూ కూడా ముందుకు వచ్చారు, మాకు అవకాశం ఇవ్వండి, రామ మందిరం మేము నిర్మిస్తామని. కానీ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర పిలిపించింది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని అందులో భాగం చేయాలని సంకల్పించింది. అందులో భాగంగానే గత సంవత్సరం శ్రీరామ జన్మభూమి మందిర నిధి సమర్పణ అభియాన్ పేరు మీదన
ప్రతి గ్రామానికి ప్రతినిధులు పోయినరు. ఈ దేశంలో ఉన్నటువంటి 17.5 కోట్ల కుటుంబాలు, అది పూరే గుడిసెలో ఉన్నటువంటి వ్యక్తి నుంచి రాష్ట్రపతి భవన్ వరకు 17.5 కోట్ల కుటుంబాలు రామమందిర నిర్మాణం లోపట వారి స్తోమత తగ్గట్టు కంట్రిబ్యూషన్ చేసినాయి. ఆ నిధులతోటి వాళ్ళ రామమందిరం నిర్మాణం అవుతుంది. జాతి కలిసి యావత్తు జాతి ఐక్యతగా నిర్మాణం చేసుకుంటున్నటువంటి మందిరము జాతి స్వాభిమాన మందిరమే రామ మందిర నిర్మాణం. మీ అందరికి కూడా మీ ఛానల్ సుమన్ టీవీ ఛానల్ ద్వారా మేము శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నుంచి పిలుపునిస్తున్నాం. రండి, ఇప్పుడు అయోధ్య ఉద్యమం మన కళ్ళ ముందర జరిగింది. అయోధ్య మందిరం తీర్పు న్యాయ పోరాటం, 134 సంవత్సరాల న్యాయ పోరాటం. ప్రపంచ చరిత్ర లోపట ఒక కేసు, ఇన్ని ఆధారాలు ఉన్నటువంటి కేసు, చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలు ఉన్న కేసు, కళ్ళ ముందర కనబడుతున్నటువంటి వాస్తవం, న్యాయస్థానాల లోపట విజయం సాధించాలంటే 1885 లోపట మొట్టమొదటిసారి ఫైజాబాద్ జిల్లా కోర్టు లోపట సివిల్ సూట్ నమోదైతే 9 నవంబర్ 2019 లోపట రాజ్యాంగ ధర్మాసనం తీర్పిచ్చే వరకు 134 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి న్యాయ పోరాటం చేసినటువంటి ఏకైక కేసు ప్రపంచ చరిత్ర లోపట రామజన్మభూమి కేసు. విజయం సాధించినాం. రామజన్మభూమి మందిరం కోసం నిధులు ఇచ్చినాం. రామ మందిరం నిర్మాణం పూర్తయింది. రామ్లలా ప్రతిష్టాపన పూర్తవుతుంది. మనందరం కూడా మనకు వీలైనటువంటి సమయం లోపట మొన్ననే వైకుంఠ ఏకాదశి రోజున మొట్టమొదటి భారత వాయుసేన విమానం అయోధ్య ఎయిర్పోర్ట్లో, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోపట అడుగుపెట్టింది. రేపు 30 డిసెంబర్ రోజున ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం జరుగుతూ. దేశవ్యాప్తంగా అనేక ప్రత్యేక రైళ్ల ఏర్పాటు ఇప్పటికే రైల్వే శాఖ చేసింది. మీరందరూ కూడా మీకు వీలైన సమయం లోపట ప్లాన్ చేసుకొని అయోధ్యలో రామ మందిరం యొక్క దర్శనం చేసుకొని పోవాలని ట్రస్ట్ పిలుపునిచ్చింది. అయోధ్య రామాలయంలో కూడా నో విఐపి ట్రీట్మెంట్ మనం చూస్తున్నాం. ఈ మధ్యన దేవాలయాలు విఐపీలకే పరిమితమవుతున్నాయి. మన వైకుంఠ ఏకాదశి రోజు చూస్తే తిరుమల తిరుపతి లోపల విఐపీల దేవుడు అయిపోయిండు. సామాన్య భక్తులు 7 కొండలు నడిచి వెంకన్న నామంతో, గోవింద నామంతో 7 కొండలు ఎక్కినటువంటి భక్తులు 7 ద్వారాల నుంచి నూకేస్తున్నారు. విఐపీలకు రెడ్ కార్పెట్లు పరిచి దర్శనాలు చేపిస్తున్నారు. అయోధ్యలో ఆ సంస్కృతి ఉండదు. రామజన్మభూమి లోపట, మందిరం లోపట దేశ రాష్ట్రపతి వచ్చిన ఏ దర్శనానికి పోతారో సామాన్యమైనటువంటి ప్రజలు కూడా, భక్తులు కూడా అదే దర్శనం చేసుకోబోతున్నారు. మందిరం యొక్క వ్యవస్థకు కూడా ఒక నూతనమైనటువంటి నిర్వచనం రాబోయే రోజుల లోపల మందిరాల వ్యవస్థను కూడా పునర్నిర్మించుకోవడం లోపల ఇది కూడా ఒక అడుగు ముందుకు పడుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా ఇన్ఫర్మేషన్, మాకు తెలియని ఇన్ఫర్మేషన్ చెప్పారు. డెఫినెట్గా మా సైడ్ నుంచి కూడా రామ మందిరం మీరు చెప్పినట్టుగా మా అంత దీనిగా మేము కూడా చేస్తాము డెఫినెట్గా. సో ఈరోజు మాకు మీ సుమన్ టీవీలో మాకు తెలియని విషయాలు, అంటే నాకైతే చాలా తక్కువ దీని గురించి, బట్ ఇన్ని రోజులు ఒక కేసు నడిచింది అనేది నేను ఫస్ట్ టైం వింటున్నాను. నాకు నిజంగా అంత నాలెడ్జ్ దాని గురించి లేదు. బట్ నిజంగా ఈ కేసు ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు నడిచిందా అనిపించింది మీరు చెప్పిన తర్వాత నాకు. బట్ ఇంత చరిత్ర మన దీని గురించి మీరు చెప్పడం చాలా సంతోషంగా ఉంది. చాలామందికి కూడా ఇన్ఫర్మేషన్ ఫస్ట్ పాస్ అవుద్దని ఒక దీంతోనే నేను మిమ్మల్ని పిలవడం జరిగింది. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని విశేషాలు మీరు మాకు ఎప్పుడు చెప్తూ ఉన్నారు. జై శ్రీరామ్. చూస్తూ ఉండండి ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ టీవీ. నేను మీ ఉమా. థ్యాంక్ యూ.